మనం డైలీ మన ఫోన్లో వాట్సాప్ స్టేటస్లు చెక్ చేసినప్పుడు అందులో కొంతమంది కొన్ని ప్రొడక్ట్స్ని స్టేటస్లో పెట్టి వాటిని వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి అమ్ముతూ బిజినెస్ చేస్తుంటారు. ఇది మీరు కూడా ఏదో ఒక టైంలో చూసే ఉంటారు, అవునా? అయితే ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, సేమ్ ఇలాగే ఆన్లైన్లో ఉండే ప్రొడక్ట్స్ని వాట్సాప్ స్టేటస్లో పెట్టి అమ్మేలా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసిన ఇద్దరు కుర్రాళ్ళు ఈరోజు వాళ్ళ బిజినెస్ని 40,000 కోట్ల రూపాయల కంపెనీగా మార్చారు. అదే మీషో. ఇండియాలో మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, వీళ్ళు ఏదైనా ఒక వస్తువు కొనాలనుకుంటే దాని గురించి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ సజెస్ట్ చేసిన బ్రాండ్స్ కంటే కూడా వాళ్ళ పక్కింటి వాళ్ళో లేదా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సజెస్ట్ చేసిన వస్తువులే వీళ్ళు ఎక్కువగా కొంటారు. సో ఎగ్జాక్ట్గా ఇదే స్ట్రాటజీని ఫాలో అయిన ఈ ఇద్దరు వ్యక్తులు ఈరోజు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్తో పోటీ పడే స్థాయికి ఎదిగారు. అయితే అసలు వీళ్ళు ఫాలో అయిన బిజినెస్ స్ట్రాటజీ ఏంటి? బేసిక్గా మనలో చాలామంది మీషోని అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లాంటి ఒక నార్మల్ ఈ కామర్స్ యాప్గానే చూస్తారు. కానీ నిజానికి మీషోకి వీటికి చాలా తేడా ఉంది. ఎందుకంటే మీషో చేసే బిజినెస్ రీసెల్లింగ్. అయితే అసలు రీసెల్లింగ్ అంటే ఏంటి? ఇదే బిజినెస్ మోడల్ని ఫాలో అయిన మీషో ఈరోజు ఎంత పెద్ద కంపెనీగా ఎలా ఎదిగిందో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఐఐటి ఢిల్లీలో చదువుకుంటున్న ఇద్దరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, సంజీవ్ బన్వాల్ అండ్ విదిత్ ఆత్రేయ. వీళ్ళిద్దరూ 2012లో వాళ్ళ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక 3 సంవత్సరాల పాటు వేరువేరుగా జాబ్స్ చేశారు. ఫైనల్గా 2015లో వాళ్ళ జాబ్స్కి రిజైన్ చేసి ఇద్దరూ కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే బేసిక్గా వీళ్ళ దగ్గరున్న బిజినెస్ ఐడియా ఏంటంటే, స్విగ్గీ అండ్ జొమాటో ఎలా అయితే లోకల్ రెస్టారెంట్స్లో ఫుడ్ని తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న కస్టమర్స్కి డెలివరీ చేస్తున్నాయో, సేమ్ అలాగే వీళ్ళు కూడా లోకల్గా ఉన్న బట్టల షాప్స్లో బట్టలు తీసుకెళ్లి దగ్గరలో ఉన్న కస్టమర్స్కి డెలివరీ చేయాలనుకున్నారు. దీన్నే బిజినెస్ టర్మినాలజీలో హైపర్ లోకల్ బిజినెస్ మోడల్ అంటారు. అంటే కస్టమర్ డిమాండ్స్ని బేస్ చేసుకుని ఇన్స్టెంట్గా వాళ్ళకి దగ్గరలో ఉన్న ప్రోడక్ట్ని డెలివరీ చేయడం అన్నమాట. వీళ్ళ ఐడియా అయితే చాలా సింపుల్గా ఉంది, అవునా? అండ్ ఇదే బిజినెస్ చేస్తున్న స్విగ్గీ అండ్ జొమాటో ఎలాగో సక్సెస్ అయ్యాయి కాబట్టి వీళ్ళ బిజినెస్ కూడా సక్సెస్ అవుతుందనుకుని 2015లో ఫ్యాషనేర్ అనే ఒక బ్రాండ్ నేమ్తో ఒక యాప్ని డిజైన్ చేసి వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేశారు. కానీ ఈ బిజినెస్ చాలా దారుణంగా ఫెయిల్ అయింది. దీనికి రీజన్ ఏంటంటే, బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో వీళ్ళిద్దరూ కలిసి లోకల్గా ఉన్న అన్ని షాప్స్కి తిరుగుతూ అక్కడ ఉన్న ప్రొడక్ట్స్ని ఫొటోస్ తీసి వాటిని వాళ్ళ యాప్లో అప్లోడ్ చేసి వాటికి వస్తున్న ఆర్డర్స్కి వాళ్ళే డైరెక్ట్గా వెళ్ళి కస్టమర్స్కి డెలివరీ ఇచ్చేవారు. అండ్ ఆ ప్రాసెస్లోనే వాళ్ళకి వాళ్ళ బిజినెస్లో ఉన్న ప్రాబ్లం ఏంటో అర్థమైంది. ఎలా అంటే, బేసిక్గా ఒక కస్టమర్ ఆఫ్లైన్ కంటే ఆన్లైన్ని ప్రిఫర్ చేయడానికి కారణం వాళ్ళ చుట్టుపక్కల దొరికే డిజైన్స్ కంటే ఆన్లైన్లో ఎక్కువ డిజైన్స్ అండ్ మోడల్స్ దొరుకుతాయని. కానీ వీళ్ళు కేవలం లోకల్గా ఉండే ప్రొడక్ట్స్ని మాత్రమే వాళ్ళ బిజినెస్లో అమ్మడం వల్ల కస్టమర్స్ ఎవరూ కూడా వీళ్ళ సర్వీస్ని పెద్దగా యూజ్ చేసుకునేవారు కాదు. మరోవైపు బట్టలు అమ్మే సెల్లర్స్ కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ని లోకల్ కస్టమర్స్కి కాకుండా ఆన్లైన్లో డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న కస్టమర్స్కి అమ్మి వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఇది గమనించిన ఇద్దరు ఫౌండర్స్ వాళ్ళ బిజినెస్ మోడల్లో ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ ప్రీవియస్గా వీళ్ళు స్టార్ట్ చేసిన ఫ్యాషనీర్ అనే బ్రాండ్ నేమ్ని మేరీ ఈ షాప్గా మార్చేశారు. ఇదే ఈరోజు మీషోగా మారింది. అయితే మీషో బిజినెస్ ఎలా వర్క్ అవుతుందో తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ కామర్స్ బిజినెస్లో ఉన్న 2 బిజినెస్ మోడల్స్ గురించి తెలియాలి. అవే B2B అండ్ B2C. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ మీషో. బేసిక్గా ఈ మూడింటిని చూస్తుంటే ఇవన్నీ చేసేది ఒకటే బిజినెస్ కదా అనుకుంటాం, అవునా? కానీ అది నిజం కాదు. ఎందుకంటే మీషో బిజినెస్ మోడల్ అనేది అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎలా అంటే, అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ సెల్లర్కి బయ్యర్కి మధ్య ఒక ఇంటర్మీడియట్ ప్లాట్ఫామ్గా ఉంటాయి. అంటే ఒక కస్టమర్ ఏదైనా ప్రోడక్ట్ని కొనాలనుకుంటే అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లో డైరెక్ట్గా ఒక సెల్లర్ నుండి కొనుక్కోవచ్చు. దీన్నే B2C మోడల్ అంటారు, అంటే బిజినెస్ టు కస్టమర్. కానీ మీషో కంపెనీ ఫాలో అయ్యేది B2B మోడల్, అంటే బిజినెస్ టు బిజినెస్. ఇది ఎలా పనిచేస్తుందంటే, మీషో అనేది ప్రోడక్ట్ని సెల్లర్ నుండి బయ్యర్కి డైరెక్ట్గా అమ్మకుండా మధ్యలో ఒక మీడియేటర్ ద్వారా అమ్ముతుంది. వాళ్ళనే రీసెల్లర్స్ అంటారు. అయితే అసలు మీషో ఎలా పనిచేస్తుందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. బేసిక్గా మనం వీడియో స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టే మన కాంటాక్ట్స్లో ఉండే కొంతమంది వ్యక్తులు కొన్ని ప్రొడక్ట్స్ని రెగ్యులర్గా
వాట్సాప్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి వాటి మీద కొంత కమిషన్ వేసుకుని అమ్ముకుంటూ బిజినెస్ చేస్తారు. వీళ్ళనే రీసెలర్స్ అంటారు. అండ్ ఇలా చేసేవాళ్ళు ఇండియాలో ఉన్న ప్రతి మూలన ఉన్నారు. కానీ వీళ్ళంతా కూడా అనార్గనైజ్డ్గా వాళ్ళ బిజినెస్ చేస్తారు. అంటే ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. కానీ వీళ్ళ దగ్గరున్న అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళంతా కూడా కస్టమర్స్తో డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉండటం వల్ల చాలామంది కస్టమర్స్ వీళ్ళని నమ్మి వీళ్ళ దగ్గర రెగ్యులర్గా ప్రొడక్ట్స్ని కొంటూ ఉంటారు. అయితే ఇప్పుడు మీషో ఏం చేసిందంటే ఈ రీసెలర్స్ అందరినీ ఒకే ప్లాట్ఫామ్ కిందకి తీసుకొచ్చింది. ఎలా అంటే ఇండియాలో ఉన్న చాలామంది సెల్లర్స్ వాళ్ళ ప్రోడక్ట్ని అమ్ముకోవడానికి మీషోలో అప్లోడ్ చేస్తారు. అప్పుడు ఈ రీసెలర్స్ అంతా కూడా ఆ ప్రోడక్ట్ యొక్క లింక్ అండ్ ఫొటోస్ని తీసుకుని వాళ్ళ వాట్సాప్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసి వాళ్ళ కాంటాక్ట్లో ఉన్న కస్టమర్స్కి ఈ ప్రొడక్ట్స్ని అమ్ముతారు. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే మీషో అనేది సెల్లర్కి, రీసెలర్కి మధ్య ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసిందన్నమాట. అందుకే దీన్ని B2B బిజినెస్ మోడల్ అంటారు. అర్థమైందా? అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటి సూర్య, మేము ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో ఎలా ఆర్డర్ చేస్తామో మీషోలో కూడా అలాగే ఆర్డర్ చేస్తాం, మాకు రీసెలర్స్ కానీ మీడియేటర్స్ కానీ ఎప్పుడూ కనబడలేదు అని. ఇన్ కేస్ ఈ డౌట్ మీకు వస్తే దీనికి ఆన్సర్ చెప్తా చూడండి. రీసెంట్ టైమ్స్లో మీషో కంపెనీ కూడా వాళ్ళ బిజినెస్ని B2B నుండి B2Cకి మార్చింది. అంటే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లాగే మీషో కూడా కస్టమర్కి ప్రోడక్ట్ని డైరెక్ట్గా అమ్ముతుంది. అయితే ఇది రీసెంట్గా వాళ్ళు స్టార్ట్ చేసిన బిజినెస్. కానీ 2015 టైంకి అలా ఉండేది కాదు. ఎందుకంటే అప్పట్లో అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ఇండియాలో ఉన్న ఈ-కామర్స్ బిజినెస్ని ఏలుతున్నాయి. సో అలాంటి టైంలో ఒక చిన్న ఈ-కామర్స్ కంపెనీ వాళ్ళతో పోటీ పడుతూ పైకి రావాలంటే అది చాలా కష్టం. ఒకవేళ వాళ్ళతో పోటీ పడాలన్నా ఆ కంపెనీ ఖచ్చితంగా ఒక డిఫరెంట్ బిజినెస్ మోడల్ అండ్ స్ట్రాటజీతో రావాలి. అండ్ అలా వచ్చిన కంపెనీయే మీషో. 2015 టైంకి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఎక్కువగా టైర్ 1 సిటీస్ మీద ఫోకస్ చేసి బిజినెస్ చేసేవి. ఎందుకంటే అక్కడ ఉండే కస్టమర్స్ ఎక్కువ సంపాదిస్తారు అండ్ ఈజీగా ఆన్లైన్ పేమెంట్స్ కూడా చేస్తారు. కానీ టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్లో ఉండే కస్టమర్స్ పెద్దగా ఆన్లైన్ పేమెంట్స్ చేయడానికి ఇష్టపడరు. సో వీళ్ళంతా కూడా వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ని లోకల్ స్టోర్స్లోనో లేదా వాట్సాప్లో ఫొటోస్ అప్లోడ్ చేసే రీసెలర్స్ దగ్గర కొంటూ ఉంటారు. సో మీషో కంపెనీ ఇలాంటి టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి ప్రతి చోట క్యాష్ ఆన్ డెలివరీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ స్లో అండ్ స్టడీగా ఎదుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు మీషో ఫాలో అయ్యే బిజినెస్ మోడల్ మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఈ కంపెనీ అసలు డబ్బులు ఎలా సంపాదిస్తుందో చూద్దాం. బేసిక్గా మీషోకి 3 రకాలుగా ఆదాయం వస్తుంది. నెంబర్ 1 కమిషన్స్. అంటే మీషో ప్లాట్ఫామ్లో ప్రొడక్ట్స్ అమ్మే సెల్లర్స్ మీషోకి కొంత కమిషన్ పే చేయాలి. నిజానికి ఇనిషియల్ డేస్లో ఈ కంపెనీకి ఇదే మేజర్ రెవెన్యూ సోర్స్గా ఉండేది. కానీ రీసెంట్ టైమ్స్లో మీషో తన కాంపిటీటర్ కంపెనీస్తో పోటీ పడటానికి ఈ కమిషన్ని 0% చేసింది. అంటే మీషో ప్లాట్ఫామ్లో మీరు మీ ప్రోడక్ట్ని అమ్మాలనుకుంటే మీరు ఆ కంపెనీకి కమిషన్ రూపంలో 1% కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, కమిషన్ లేకపోతే ఈ కంపెనీకి డబ్బులు ఎలా వస్తాయని. అదే నెక్స్ట్ ఇన్కమ్ సోర్స్ యాడ్ రెవెన్యూ. మీషో కంపెనీకి కమిషన్స్ పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఎక్కువ మంది సెల్లర్స్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ కంటే మీషోలోనే ఎక్కువగా ప్రొడక్ట్స్ని అమ్మాలనుకుంటారు. అంటే సెల్లర్కి మధ్య కాంపిటీషన్ పెరుగుతుంది. సో ఎవరైనా కస్టమర్ మీషో ప్లాట్ఫామ్లో ఒక ప్రోడక్ట్ కోసం సెర్చ్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ని అమ్మే సెల్లర్స్ అంతా కూడా ముందు వాళ్ళ ప్రోడక్టే కస్టమర్కి కనబడాలనుకుంటారు, అవునా? కానీ అది ఫ్రీగా జరగదు కదా. అలా కస్టమర్ సెర్చ్ చేసినప్పుడు వాళ్ళ ప్రోడక్టే ముందు కనబడాలంటే ఆ ప్రోడక్ట్ని సప్లై చేసే సెల్లర్స్ మీషోకి కొంత డబ్బు కట్టాలి. దీన్నే యాడ్ రెవెన్యూ అంటారు. నెక్స్ట్ రెవెన్యూ సోర్స్ లాజిస్టిక్స్. మీషోలో సెల్లర్ అమ్మిన ప్రోడక్ట్ని కస్టమర్కి డెలివరీ చేయడానికి మీషో కంపెనీ ఎక్స్ప్రెస్ బీస్, డెలివరీ అండ్ ఈకామ్ ఎక్స్ప్రెస్ లాంటి కొన్ని లాజిస్టిక్ అండ్ డెలివరీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్తో డీల్స్ చేసుకుని మీషో కంపెనీ డెలివరీ ఛార్జెస్లో కొంత కమిషన్ ఛార్జ్ చేస్తుంది. నెక్స్ట్ రెవెన్యూ సోర్స్ డేటా. బేసిక్గా డేటాని అమ్ముకుని డబ్బు సంపాదించడం అనేది ఇల్లీగల్. కానీ కస్టమర్ ప్రైవసీకి ఇబ్బంది కలిగించని డేటాని కంపెనీస్ అమ్ముకుని రెవెన్యూ సంపాదిస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్స్ ఎలాంటి ప్రొడక్ట్స్ని ఎక్కువగా కొంటున్నారు, వాటికి ఎలాంటి ఫీచర్స్ ఉంటున్నాయి అండ్ ఎలాంటి ప్రైస్ రేంజ్లో ఎక్కువగా ఆర్డర్స్ చేస్తున్నారు, ఇలాంటి డేటాని కలెక్ట్ చేసి సెల్లర్స్కి ఇవ్వడం వల్ల చాలా కంపెనీస్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొడక్ట్స్ తయారు చేసి వాటి కోసం వెతికే కస్టమర్స్కి వాటిని అమ్ముతాయి. అయితే దీనివల్ల కస్టమర్స్కి కానీ వాళ్ళ ప్రైవసీకి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. బేసిక్గా ఏ ఈ కామర్స్ కంపెనీకైనా ఉండే ఒక పెద్ద ఛాలెంజింగ్ టాస్క్
ఒక కస్టమర్ని వాళ్ళ సర్వీస్తో మెప్పించి మళ్ళీ వాళ్ళ దగ్గరే షాపింగ్ చేసేలా చేయడం. నిజానికి ఇది చాలా కష్టమైన పని. పెద్ద పెద్ద కంపెనీస్ కస్టమర్స్ని వాళ్ళ ప్లాట్ఫామ్స్లో లాక్ చేసి మళ్ళీ షాపింగ్ చేసేలా చేయడానికి పెయిడ్ సబ్స్క్రిప్షన్ మోడల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాయి. కానీ మీషో కంపెనీ అలా కాకుండా రీసెల్లర్స్ ద్వారా కస్టమర్స్లో నమ్మకాన్ని పెంచుకొని చిన్న చిన్న టౌన్స్లో ఉండే కస్టమర్స్కి మీషో ఒక ఫేవరెట్ షాపింగ్ ప్లేస్గా మారిపోయింది. అందుకే 2022 ఫైనాన్షియల్ ఇయర్లో మీషో కంపెనీ 100 కోట్ల ఆర్డర్స్ని డెలివరీ చేస్తే అందులో 85% ఆర్డర్స్ రిపీటెడ్ ఆర్డర్స్. అంటే మీషో సర్వీస్ నచ్చి ఈ కంపెనీలో మళ్ళీ షాపింగ్ చేసిన వాళ్ళు 100లో 85 మంది ఉన్నారు. నిజంగా ఒక ఈ-కామర్స్ కంపెనీ కస్టమర్స్లో ఇంత నమ్మకాన్ని పెంచుకోవడం అనేది అంత సాధారణమైన విషయం కాదు. అండ్ అది కూడా కస్టమర్ ఎక్విజిషన్ కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్తో పోటీ పడుతూ. సో దీని కారణంగానే బీ క్యాపిటల్, సాఫ్ట్ బ్యాంక్, మెటా, సిక్వా క్యాపిటల్, బిఎస్టీ పార్ట్నర్స్ అండ్ ఆర్పిఎస్ వెంచర్స్ లాంటి ఎన్నో ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీస్ మీషో కంపెనీలో కొన్ని 100 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఈ కంపెనీ వాల్యుయేషన్ని $5 బిలియన్ పెంచేశాయి. అంటే సుమారు 40,000 కోట్ల రూపాయలకి పైనే. సో ఫైనలీ ఈ కేస్ స్టడీ నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఎలాంటి ఐడియాతో బిజినెస్ చేయాలనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని తీసుకుని మార్కెట్లోకి వెళ్ళండి. మీరు మార్కెట్లో మీ ఐడియాని స్మాల్ స్కేల్లో అంటే చిన్న స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తే మీ ఐడియాలో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ ఏంటో మీకు మార్కెటే డైరెక్ట్గా తెలియజేస్తుంది. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీషోని స్థాపించిన సంజీవ్ బన్వల్ అండ్ విదిత్ ఆత్రేయ వీళ్ళిద్దరూ ఇనీషియల్గా అనుకున్న ఐడియాతో ఇప్పుడు వాళ్ళ బిజినెస్ చేయట్లేదు. వాళ్ళ ఐడియాని మార్కెట్లో పెట్టి దానికి వస్తున్న రెస్పాన్స్ చూశాక దాన్ని మార్చుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చి ఈరోజు 40,000 కోట్ల రూపాయల కంపెనీని బిల్డ్ చేయగలిగారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీ ఐడియాకి ఎంత పొటెన్షియాలిటీ ఉంది అండ్ అది కస్టమర్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడంలో ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మీరు తెలుసుకున్న రోజు మీ బిజినెస్ని ఫామ్లోకి తీసుకురాగలుగుతారు. అర్థమైందా? సో ఫైనల్లీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ టైప్ ఆఫ్ బిజినెస్ కేస్ స్టడీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి ఎలాంటి మరిన్ని క్వాలిటీ కాంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.